సమాజంలో ప్రజలు చైతన్యవంతులు కావాలంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి విద్యను అందించడమే మార్గమని స్వర్గీయ పివిజి రాజు భావించి మాన్సా సంస్థలు స్థాపించారని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అన్నారు. మాజీ మంత్రి, మాజీ పార్లమెంటు సభ్యుడు స్వర్గీయ పివిజి రాజు 101వ జయంతిని డాక్టర్ పివిజి రాజు కళా వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అధ్యక్షతన గురువారం గురజాడ జిల్లా గ్రంథాలయంలో నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు అనంతరం పివిజి 101వ జయంతి సందర్భంగా వివిధ రంగాల్లో ప్రముఖులైన వయోలిన్ విద్వాంసులు ద్వారం దుర్గా ప్రసాదరావు, ఎమ్మెల్సీలు గాదే శ్రీనివాసులు నాయుడు, పెనుమత్స సురేష్ బాబు, రామనారాయణం అధినేత నారాయణం శ్రీనివాస్, డాక్టర్ జీబీ వెంకట్, హోమియో డాక్టర్ గాడి ప్రసాద్, స్వచ్ఛంద సేవకురాలు చీకటి చంద్రికారాణి, ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు మరిషర్ల కృష్ణమూర్తి నాయుడు ఘనంగా సత్కరించారు. విజయనగరం ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా మా తాతగారు అయినటువంటి పివిజి రాజు గారితో ఒక అనుబంధం. అంటే వారు ఒక మొనార్కీ నుంచి డెమోక్రసీకి ఒక ట్రాన్సిషన్ చాలా బ్యూటిఫుల్గా చేయగలిగారు. అది వారు జయించారు. అంటే ఒక రాజరికం నుంచి ప్రజాస్వామ్యంకి ఎప్పుడైతే ఇండిపెండెన్స్ తర్వాత మనం ఒక మార్పు సమాజంలో వచ్చిందో ఆ మార్పుని జయించిన వ్యక్తి మనం మా తాతగారు అయినటువంటి పివిజి రాజు గారని మొత్తం భారతదేశంలోనే వారికి ఆ స్థానం ఉంది. అయితే మనం చూస్తుంటే ఆ రోజుల్లో రాజులకి ఒక కోట అనేది ఉండాల్సిన అవసరం ఉండేది. అయితే ఎప్పుడైతే మొనార్కీ ప్రజాస్వామ్యానికి మారిన వెంటనే వారు కూడా వారు ఆలోచన విధానం మార్చుకొని వారు ఆ కోటని ఎడ్యుకేషన్ కోసం దానం చేసిన అయితే ఈ ఎడ్యుకేషన్ ద్వారా మొత్తం ఉత్తరాంధ్రకి ప్రతి గడపని, ప్రతి ఇంటిని టచ్ చేస్తూ వారికి ఒక ఎంప్లాయ్మెంట్ అవకాశాలు అవనియండి, ఎంటర్ప్రీనియర్షిప్ అవనియండి, ఇవన్నీ కూడా దాని ద్వారానే ప్రజలకి, ఉత్తరాంధ్ర ప్రజలకి లభించింది. అయితే ఆ కోటనైతే ఏంటి, అలాగే మనకి బార్డర్స్, దాంట్లో ఈ రోజుల్లో ప్రత్యేకంగా మనం అందరం రోజువారీ జీవితాల్లో సైనికుల్ని మనం అందరం మర్చిపోతాము. కానీ పెహల్గాం ఇన్సిడెంట్ అయిన వెంటనే మనందరికీ మళ్ళీ సైనికులు అనేది గుర్తొస్తాయి. అయితే ఆ సైనిక్ స్కూల్ని దానం చేయడం వల్ల మనకి ఒక 250 ఏకర్స్ అక్కడ దానం చేశారు. అయితే దీని ద్వారా ఎంతమంది సైనికులు మన సరిహద్దుల దగ్గర ఉండి మనలందరినీ ప్రొటెక్ట్ చేస్తూ మన రోజువారీ జీవితాలు అనేది మనం పీస్ఫుల్గా గడిచేలా